ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీలో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. ఇన్ఛార్జీల మార్పు ప్రకంపనలు సృష్టిస్తోంది. అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ స్థానంలో ఎంపీ గొడ్డేటి మాధవ్ని అసెంబ్లీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది పార్టీ నాయకత్వం. సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టడానికి కారణమేంటి? శాసనసభ్యుడిపై వ్యతిరేకత ప్రబలిందా? సామాజిక సమీకరణలు కుదరలేదా? వాజ్ ది స్టోరీ? రాష్ట్రంలో వైసీపీకి పట్టున్న జిల్లాల్లో విశాఖ ఒకటి. కానీ ఇప్పుడు క్రమంగా పరిస్థితి మారుతోంది. ఫ్యాన్ పార్టీ పట్టు కోల్పోతోంది. రూరల్ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పు తర్వాత పార్టీలో గందరగోళం నెలకొంది. నిరసనలు నిత్య కృత్యమయ్యాయి. అసమ్మతి నేతల ఆందోళనతో అట్టుడుకుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో అరకు, పాడేరు, చోడవరం, అనకాపల్లి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. 2019 ఎన్నికల్లో గెలిచిన ఈ స్థానాల్లో వచ్చే ఎలక్షన్స్ లో ఓటమి తప్పదనే పార్టీ క్యాడర్లోనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కూడా వ్యతిరేకత ప్రబలింది. ఏజెన్సీలో పాడేరు, అరకులో తిరుగులేని మెజార్టీతో గెలిచిన ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలకు గిరిజనుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో కొందరు ఇన్ఛార్జీలను మార్చడం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అరకు వైసీపీ ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణను పక్కన పెట్టి ఎంపీ గొడ్డేటి మాధవికి అసెంబ్లీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. దీనిపై ఇప్పుడు పెద్ద రగడ జరుగుతోంది. అరకు అసెంబ్లీ ఇన్ఛార్జిని ఎందుకు మార్చారు? సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందా? ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో విఫలమయ్యారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ముఖ్యమంత్రి జగన్ పార్టీ సమన్వయకర్తలను ఎందుకు మార్చాలో తెలియడం లేదని వైసీపీ నేతలే తలలు బాదుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న శెట్టి ఫాల్గుణకు ఇది షాకింగ్ పరిణామంగా భావిస్తున్నారు. అరకు ఎమ్మెల్యే ఫాల్గుణ స్థానంలో ఎంపీ మాధవికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది వైసీపీ నాయకత్వం. దీంతో ఆమెపై అక్కడ అసమ్మతి పెరుగుతోంది. స్థానిక నేతకు బాధ్యతలు అప్పగించకపోతే పార్టీపై యుద్ధం ప్రకటించాల్సి వస్తుందని వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఎంపీని అరకు అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించడం తమను అవమానించడమే అవుతుందని మండిపడుతున్నారు. పార్టీ నిర్ణయాన్ని నిరసిస్తూ అరకు సంతలోనే వైసీపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అంటూ నినాదాలు చేయడం మాధవికి ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. పార్టీలోని కొందరు నేతలు సీక్రెట్ గా మాధవికి మద్దతిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఎంపీ మాధవి స్థానంలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి అరకు పార్లమెంటు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది పార్టీ నాయకత్వం. అరకు నియోజకవర్గంలో 6 మండలాల్లో కొండదొర సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. వాల్మీకి సామాజిక వర్గం 2వ స్థానంలో ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యేతో పాటు పార్టీ పదవుల్లో ఎక్కువగా ఆ సామాజిక వర్గ నేతలే ఉన్నారు. శెట్టి ఫాల్గుణ ఇతర సామాజిక వర్గాలను పట్టించుకోకపోవడంతో ఆయనపై వ్యతిరేకత ప్రబలింది. దీంతో పార్టీ నాయకత్వం ఆయన్ను పక్కన పెట్టి ఎంపీ మాధవికి అరకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించిందనే చర్చ సాగుతోంది. మరోవైపు టీడీపీ అరకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా కొండదొర సామాజిక వర్గానికి చెందిన సివేరి దున్నుదొరను పార్టీ ప్రకటించింది. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన నేతను వచ్చే ఎన్నికల్లో బరిలో దింపాలని భావించిన వైసీపీ మాధవికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. మరోవైపు అరకు వైసీపీలో గొడ్డేటి మాధవి రాకను వ్యతిరేకిస్తున్న నేతలు సూటిగా జగన్ను ప్రశ్నించలేక లోకల్, నాన్ లోకల్ అంటూ మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.